ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా, ఆ మాట కుదరదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం మారుతుందో ఎవరికి తెలియదు. అయితే వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం అన్నది భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ఒక అద్భుతం, నో డౌట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సాధించినటువంటి వ్యవహారం ఏదైతే ప్రధానమైనటువంటి అంశంగా ఉందంటే, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అందరినీ వెంట పెట్టుకుంటూ సాగడం. ఇప్పుడు తన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి, అది ప్రధానమైనటువంటి సవాల్. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల దెబ్బతిన్న దాన్ని రికవర్ చేసుకోవడం, అలాగే రాజస్థాన్, హర్యానా లాంటి చోట్ల ఏదైతే ఎదురవుతున్నటువంటి సవాళ్ళని సరిచేసుకోవడం, అగ్నివీర్, అగ్నిపథ్ లాంటి పథకాలకు సంబంధించినటువంటి అంశాలు. మరొక వైపున పంజాబ్ లాంటి చోట్లను సెటరైట్ చేసుకోవడం. ఓ రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ తన విధానాలన్నా మార్చుకోవాలి, లేదా దేశ విధానాల ఆలోచనన్నా మార్చుకోవాలి. ఖలిస్తానీలతో రెచ్చిపోతున్నటువంటి పంజాబ్, దాన్నే సమర్థిస్తున్నటువంటి అక్కడ ప్రజలు. అదే సందర్భంలో ఏదైతే ఈ రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఈ ప్రాంతాలలో పథకం మీద వచ్చిన వ్యతిరేకత కారణంగా ఎదురైన సవాళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సెటరైట్ చేసుకుని తన పార్టీని బలోపేతం చేసుకుంటూ కూటమి డిమాండ్లని సరి చేసుకుంటూ వింటూ సాగాల్సినటువంటి వ్యవహారం.